మహేశ్వర్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అప్రోప్రియేషన్ బిల్ మీద అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అనేకమైనటువంటి అంశాల అధ్యక్ష. మరి ఇప్పటి వరకు కేటీఆర్ గారు అనేకమైనటువంటి ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం మీద చేయడం చాలా బాధాకరం అధ్యక్ష. వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అనేకమైనటువంటి నిధులు కేంద్రం నుంచి తెచ్చుకొని లక్షలాది కోట్ల రూపాయలు ఇక్కడ అభివృద్ధి చేసిన తర్వాత కూడా ఏదో కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా మరి యూనివర్సిటీ రానట్టుగా చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. వారి నియోజకవర్గం గజ్వేల్లో హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చినమాట వాస్తవం కాదా అధ్యక్ష? మురుగురు ట్రైబల్ యూనివర్సిటీ రావడం వారు చూస్తలేరు అధ్యక్ష. ఎయిమ్స్ ఈరోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ తర్వాత అంత గొప్పటి ఇన్స్టిట్యూషన్ బీబీ నగర్లో మనం కట్టుకుంటున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈఎస్ఐ డెవలప్మెంట్ హాస్పిటల్ మనము కట్టుకున్నమాట శరత్ నగర్లో, ఇది వాస్తవం కాదా అధ్యక్ష? నైబర్ పటాన్చెరులో కానీ ఎన్టీపీసీ ద్వారా 800 మెగావాట్లు 6,200 కోట్లతో కానీ పసుపు బోర్డు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి నింద వేయడం చాలా బాధాకరం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి చాలా స్పష్టంగా ఒక అంశం అర్థమైంది అధ్యక్ష. టీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలో యూపీఏలో జాయిన్ కావాలన్న ఉద్దేశంతో వారేస్తున్నటువంటి అడుగులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఒక అంశం అధ్యక్ష, డీలిమిటేషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ డీలిమిటేషన్ సమస్య ఏదో ఉన్నట్టుగా లేవనెత్తి, ఎందుకంటే తమిళనాడులో ఈ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి, అక్కడ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ యూపీఏ భాగస్వామి అయినటువంటి డిఎంకే అక్కడ దుకాణం పెట్టుకుంది అధ్యక్ష. మరి వాళ్ళు యూపీఏలో ఉన్నారు కాబట్టి యూపీఏ మీద ఒత్తిడి తీసుకొస్తే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గత్యంతరులుగా వెళ్ళిండొచ్చు అధ్యక్ష. కానీ టీఆర్ఎస్ ఎందుకు వెళ్ళింది అధ్యక్ష? యూపీఏలో భాగస్వామి కాదు కదా అధ్యక్ష. అయినా కూడా వెళ్ళినారు. ఎందుకనంటే అధ్యక్ష, దానికి ముందే ఇక్కడ హరీష్ రావు గారు వేసి ఒక మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి గారితో, దానికి ఎంఐఎం దానికి బీజం వేసింది అధ్యక్ష. మరి వీరు కలిసిన వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాజీ మంత్రి వర్యులు మరి అక్కడికి వెళ్ళారు అధ్యక్ష, మద్రాసు వెళ్ళారు అధ్యక్ష. వారు మద్రాసులో కలిసి వారు మీటింగ్ ఏర్పాటు చేసేసుకొని మంతనాలు చేసుకున్న తర్వాత వారి యాటిట్యూడ్లో ఎంత మార్పు వచ్చిందో మనం గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు అధ్యక్ష. అది అక్కడ డిఎంకే కానివ్వండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇక్కడ మరి టీఆర్ఎస్ కానివ్వండి, వీళ్ళంతా కూడా బేసికల్లీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే, పార్టీ ఎదుగుతూ ఉంటే అడ్డుకునే ప్రయత్నంలో ఒక దుకాణాన్ని వేసుకొని ఈరోజు డీలిమిటేషన్ పేరు మీద వీళ్ళందరూ కలిసి ఒక మరి ప్యానెల్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక ఎజెండా పెట్టుకొని మరి వీరందరూ కలిసి మరి భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలు ఇదన్నీ గమనిస్తూ ఉన్న సంగతి నేను తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి డీలిమిటేషన్ అంశంలోకి వస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ అధ్యక్ష ఇది. మరి ఈ బడ్జెట్ని పాలకులే భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్ అంటే ప్రజా సమస్యలను పరిష్కరించి భరోసా కల్పించాల్సినటువంటి ఒక ఆర్థిక హామీ పత్రం అధ్యక్ష. కానీ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే భయపడేటువంటి పరిస్థితి ఉన్నదంటే ఏ రకమైనటువంటి బడ్జెట్ని మనం ప్రవేశపెట్టారో మరి బట్టి విక్రమార్క గారు ఇది చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, ఉద్యోగుల వేతనాలు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది, కొత్త అప్పులు పుట్టడం లేదు, కొత్త అప్పులు పుట్టడం చాలా కష్టంగా ఉన్నది. ఈ అప్పుల క్యాన్సర్ను బయట పెట్టకుండా ఇంకెన్నాళ్ళు కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి మనం గమనించాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి గారిని భయపెడుతున్నట్టు చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడినటువంటి తీరును బట్టి చూస్తే కొన్ని సంక్షేమ కార్యక్రమాలని ఎత్తేసేటువంటి కార్యక్రమం మరి ప్రభుత్వం తీసుకుంటున్నా అనేటువంటి ఒక చర్చ ప్రజల్లో వస్తూ ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మరి సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు మొదలుగానటువంటి సంక్షేమ పథకాలను ఒకసారి మనం తీసుకుంటే మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకానికి ప్రభుత్వం మంగళం పాడుతూ ఉన్నదని మరి ప్రజల్లో ఒక చర్చ వచ్చింది అధ్యక్ష. మహాలక్ష్మి పథకం ఇంకా మొదలు పెట్టలేదు అధ్యక్ష. మనం మహిళలకు 2,500 రూపాయల సాయం అనే అంశాన్ని మనం పూర్తిగా ఈ ప్రభుత్వం ఎక్కడ ఎత్తవేస్తుందో దాన్ని ఎక్కడ దాటవేస్తుందో అని చెప్పి ప్రజలు భయపడతా ఉన్నారు అధ్యక్ష. రైతు భరోసా పేరు మీద ఇంకా 3 హామీల్లో
రెండు హామీల జోలికే మనం వెళ్ళలేదు అధ్యక్ష. కౌలు రైతుల కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, దానికి కావాల్సినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ మనం చేయకపోవడం కూడా మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు కేటాయించినటువంటి నిధులు ఏ రకంగా సరిపోయే పరిస్థితి లేదు అధ్యక్ష. యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు నిధులైతే ఇప్పటి వరకు సమకూర్చుకోలేకపోయినాం అధ్యక్ష. చేయూత విషయంలో పెన్షన్లు పెంపునకు నిధులు ఎక్కడున్నాయో అర్థం కావడం లేదు అధ్యక్ష. ఈ గ్యారంటీ కార్డు హామీలకు కాకుండా ఇంకా నిరుద్యోగ వృత్తి, మరి 10 పంటలకు బోనస్ అనే అంశాన్ని కూడా మనం ఎక్కడ కూడా మరి మన బడ్జెట్లో చర్చించలేదు అధ్యక్ష. అభయస్థం వంటి పథకాలు వరుసగా 2 బడ్జెట్లో కూడా ప్రస్తావన లేకపోవడం, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ విస్మరించిన సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఊపర్ షేర్వానీ అందరు పరేషాని అని. ఈ ఊపర్ షేర్వానీ అందరు పరేషాని మరి ఎందుకోసం అని చెప్పేసి మీరు ముందు ఈ విషయం తెలియదా, లేక తెలిసి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు ఎగ్గొట్టడానికి ఈ మాట మాట్లాడుతూ ఉన్నారని ఒక ప్రజల్లో ఒక భయాందోళన ఏర్పడతా ఉన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల ఆదాయం వస్తుందని, ఆ ఆదాయం సమకూర్చుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలకు పెన్షన్ల కోసం 6,500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు, 6,500 కోట్లు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పుడు తీర్చడానికి వినియోగిస్తున్నట్లు, మరి దానికి ప్రభుత్వానికి మిగిలినవి కేవలం 5,000 నుంచి 5,500 కోట్లు మాత్రమే మిగులుతున్నాయని ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోని అంశాలు అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం పరిధిలో లేనటువంటి అంశాలను ఇంకా మనం చర్చించలేదు అధ్యక్ష. అవి కూడా అనేకమైనటువంటి మరి అంశాలు ఉన్నాయి అధ్యక్ష. మరి ఈరోజు మనం తీసుకుంటే మరి ప్రతి నెల కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అందుకనే ఒక నెల ఆశా వర్కర్లకు, ఒక నెల అంగన్వాడీ వర్కర్లకు జీతాలు ఆపుతున్నామని, లేదంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను పెండింగ్లో పెడుతున్నామని అన్నారు అధ్యక్ష. ఒక నెల ఇంటి కిరాయి ఇచ్చేసి పాలోడికి స్కూల్ ఫీజులకు ఆపినట్టు ఇలా రొటేషన్ పనే జరుగుతుందని సీఎం గారి మాటలో చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి నిజంగానే ఊపర్ షేర్వానీ అందరు పరేషాన్ లాగా ఉన్నట్టు కనబడతా ఉంది అధ్యక్ష. ఇదంతా చూస్తుంటే గతంలో ఒక సినిమా గుర్తొస్తుంది అధ్యక్ష, అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తి సినిమాలు. ఈ రకంగానే ఈ రాష్ట్రాన్ని కేవలం రొటేషన్ చేయడానికి అప్పుల అప్పారావుగా ముఖ్యమంత్రి గారు మరి చేస్తున్నట్టుగానే కనబడతా ఉంది అధ్యక్ష. దీనికి కారణం మొదటి ముద్దాయి టీఆర్ఎస్ ప్రభుత్వమే. మొదటి ముద్దాయిగా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మరి అరాచకాలు, మరి విధ్వంసం కారణంగానే ఈరోజు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు వచ్చింది. కాబట్టి మొదటి ముద్దాయి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈరోజు అదే బాటలో నడుస్తున్నటువంటి రెండో ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండో ముద్దాయిగా ఉందన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు సోదరులు మహేశ్వర్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, 10 సంవత్సరాల కాలం పాటు వారున్నారు అధికారంలో, వారిని మొదటి ముద్దాయి అన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల పాటు బీజేపీ కేంద్రంలో ఉంది అధ్యక్ష. ఎవరైతారు అధ్యక్ష? ఆటోమేటిక్గా ముద్దాయి సంబంధించిన నెంబర్లో వారే, నెక్స్ట్ నెంబర్ వారే వస్తారు. కనుక మేము ఇప్పుడే మొదలుపెట్టినాం మా ప్రయాణం. ఓకే, ఇప్పుడే మొదలుపెట్టినాం ప్రయాణం. ఆ ప్రయాణానికి సంబంధించి ఇప్పుడే ఫలితాన్ని తీసుకొచ్చే విధంగా చెప్తా ఉన్నారు. నేను మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది మన బాధ్యతలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమానికి, అభివృద్ధి విషయంలో వారు మనకు ఏదో చేస్తూ ఉన్నారు అంటే కంపల్సరీ చేయాల్సిందే, బాధ్యత పరంగా చేయాల్సిందే. ఈరోజు తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉంది. మొత్తం ఒక నేషనల్ బడ్జెట్ పెడుతుంటే తెలంగాణను కూడా దృష్టిలో పెట్టుకోవాలని, ఆ తెలంగాణ దృష్టిలో పెట్టుకోకుండా స్కీమ్లన్నీ వేరే రాష్ట్రంలో మాకేదో చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ఇంతకుముందే మేం చెప్పాం, వారు కూడా చెప్పారు, రూపాయి పోతే 40 పైసలు కానీ 36 పైసలు వాపసు వస్తున్నాయని. అలాంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకొని మీరు అక్కడున్న మీ నాయకత్వాన్ని మొప్పించి ఈ పథకాలకు సంబంధించి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అని గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం. అధ్యక్ష, మంత్రి గారు ఇంటర్వ్యూని అయి సబ్జెక్ట్ డివైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ముద్ద అవుతుందో తెలియజేయాలి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఇంకా కేంద్ర ప్రభుత్వం నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నది కదా అధ్యక్ష, అప్పుడు కేంద్రంలో
యూపీఏ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అప్పుడు ఎంత డబ్బులు ఇచ్చిందో దాని మీద చర్చ పెట్టండి అధ్యక్ష, తెలియజేస్తాము. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్లస్ వారు కూడా చెప్తా ఉన్నారు, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ విషయంలో కూడా గతంలో 32% ఉన్నటువంటి డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు 42% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్, అంటే 10% మన నిధుల నుంచి 10% వాటా పెంచి మనకి ఇస్తున్నమాట వాస్తవం కదా అధ్యక్ష. మరి ఇదంతా ఇచ్చిన తర్వాత కూడా డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చిన తర్వాత పెంచిన తర్వాత కూడా మళ్ళీ ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అధ్యక్ష? అంతేందుకు అధ్యక్ష, ఈరోజు అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మరి గతంలో అక్కడ ఉత్తరప్రదేశ్కి 1:2 వాళ్ళ జీడిపి మీద 2% ఎక్కువ ఇస్తున్నారు, 2 times ఇస్తున్నారు. లేకుంటే మహారాష్ట్రకి 1%, అక్కడ 6% ఇస్తున్నారు, మహారాష్ట్రకి 2% ఇస్తున్నారు, 2 times ఇస్తున్నారని చెప్తున్నారు కదా అధ్యక్ష. అసలు బీమారు తీసుకొచ్చింది ఎవరు అధ్యక్ష? రాజీవ్ గాంధీ గారు కదా అధ్యక్ష. బీమారు అంటే ఏంది అధ్యక్ష? బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలకి గతంలో మరి వారంతా ఈ ఎకనామికల్ గా ఇవన్నీ కూడా వెనుకబడ్డాయి, వీటికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తర భారతదేశంలో ఈ బీమారు కార్యక్రమం తీసుకొచ్చి వారికి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి వారిని ఎకనామికల్ గా స్ట్రెంథెన్ చేసింది మీ ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాను. ఈ రోజు డీలిమిటేషన్ మీద మీరు రాహుల్ గాంధీ స్టాండ్ ఎందుకు అడుగుతా ఉన్నాను? ఇప్పటి వరకు మీరు రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ గా ఇప్పటి వరకు మీ స్టాండ్ చెప్పలేదు, ఈ రోజు కేవలం ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉన్నారు. సార్ స్పష్టం సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రెజల్యూషన్ పెట్టినప్పుడు సమిష్టిగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రేపు పొలిటికల్గా ప్రాతినిధ్యం అంశం విషయంలో మహేశ్వర్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి అధ్యక్ష? మొదలు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం జాతీయ స్థాయిలో బీజేపీ డీలిమిటేషన్కు సంబంధించిన అంశం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంలో మన రాష్ట్ర రాజకీయానికి సంబంధించిన ప్రాతినిధ్యం అంశంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ స్టాండ్ చెప్పమనండి. మనం అందరం కలుసుకొని పోయి మా రాహుల్ గాంధీ గారిని కూడా కలుద్దాం, వద్దంటలేదు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తారు. కానీ మీ స్టాండ్ ఏందో చెప్పాలి ఇక్కడ. మీ స్టాండ్ మీ స్టాండ్ మాకనే చెప్పకండి, అక్కడికనే చెప్పండి మీ స్టాండ్. మీరు శ్రీధర్ బాబు గారు నిమిషానికి ఒకసారి లేచి మమ్మల్ని స్టాండ్ చెప్పంటే ఎట్లయితుంది అధ్యక్ష? మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉన్నది. ఇప్పటి వరకు విధి విధానాలు ఇంకా మేము రూపకల్పన చేయలేదు. మేము ఇప్పటి వరకు దాని అంశం లోపల ఎలాంటి ఒక ఇనిషియేటివ్ చేయలేదు. కేవలం ఈరోజు మీరు అక్కడ మీ యూపీఏలో భాగస్వామైనటువంటి డిఎంకేకి రెస్క్యూ కోసం మీరు వెళ్ళేసి ఏదో ఒక దుకాణం పెట్టుకొని ఈరోజు మీరు మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు, దాని మీద రూపకల్పన విధి విధానాలు ఏమీ రూపకల్పన జరగలేదు. ఇది చాలా స్పష్టం. రూపకల్పన జరిగిన తర్వాత చర్చిద్దాం. కేవలం ఈరోజు మీరు మాకు అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ తీసేసుకొని ఇదంతా కూడా మొత్తం చర్చ కూడా అవకాశం ఇవ్వకుండా మీరు ఈ రకంగా బుల్డోజ్ చేసి ఈరోజు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబు గారికి నేను దయచేసి ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాను. అంతే కదా అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, బడ్జెట్లో అధ్యక్ష దాదాపు కాక్ చెప్పిన రిపోర్ట్ అధ్యక్ష, దాదాపు బడ్జెట్లో 30% కేవలం వడ్డీలు కట్టడానికే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 30% చేరిందంటే ఏ పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్రం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. దాదాపు 30% మన బడ్జెటేతర రుణాల మీద వడ్డీ కోసమే మన 30% బడ్జెట్ అమౌంట్ని కేటాయిస్తూ ఉన్నారంటే ఎంత పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉన్నదో చాలా స్పష్టమైతే ఉంది అధ్యక్ష. దానికి అనేకమైనటువంటి కారణాలు గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్పొరేషన్ల ద్వారా 11-11.5% కూడా వడ్డీలకు తీసుకొచ్చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. అయితే 11-11.5% వడ్డీలకు తీసుకొస్తే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు అధ్యక్ష, దీంట్లో అనేకమైనటువంటి అవినీతి ఉన్నది, ఇది విదేశాల్లో అయిపోతే ఉరిదీస్తారని చెప్పారు అధ్యక్ష. మరి వారు ముఖ్యమంత్రి అయినారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మీద ఇప్పటి వరకు వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు. మరి ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. మరి మీరు కూడా అదే బాటలో ఎందుకు నడుస్తూ ఉన్నారు? మీరు కూడా ఈరోజు అదే రకంగా వడ్డీలు తీసుకొచ్చేసి అదే రకంగా మీరు ఒకవైపు ఎఫ్ఆర్బిఎం, ఒకవైపు మరి రకరకాల లోన్స్ ఎఫ్ఆర్బిఎం పరిధిలో లేనటువంటి లోన్స్ కార్పొరేషన్ పేరు మీద వెహికల్స్ పేరు మీద మీరు తీసుకొచ్చేటువంటి లోన్స్ కానీ మరి ఇవన్నింటినీ కూడా మళ్ళీ మీరు కూడా అత్యధిక వడ్డీలకు తీసుకొస్తా ఉన్నారు కదా. కేవలం 15 నెలల్లో 11% కూడా తెచ్చారు మీరు. 15 నెలల్లో మీరు దాదాపు 1,68,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారనంటే 1,63,000 కోట్ల అధ్యక్ష. ఎందుకంటే మొన్న వారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొన్న మంగళవారం కూడా వెళ్ళి తెచ్చుకున్నారు అధ్యక్ష. దాదాపు 6,500 కోట్లు, మొన్న మంగళవారం 1,500 కోట్లు తెచ్చారు అధ్యక్ష. మొన్న మంగళవారం 1,500 కోట్లు తెచ్చారు అధ్యక్ష. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ
15 నెలల కాలంలో 1,63,000 కోట్లు అప్పు చేసింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, బాండ్ల రూపంలో మొన్న తీసుకొచ్చినట్టు 6,500తో కలిపి అధ్యక్ష నేను మాట్లాడేది. అయితే తెలంగాణ రైజింగ్ అని చెప్తా ఉంటే దేంట్లో రైజింగ్ అనుకున్నాం, కానీ ఈరోజు కేవలం అప్పులు తీసుకొచ్చడంలో రైజింగ్ అనేది చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష, ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. అందుకే నేను మరొకసారి మీ ద్వారా నేను తెలియాలనుకుంటున్నాను అధ్యక్ష. ప్రత్యేక రాష్ట్రం 2014 ఏర్పడినప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన మాట నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి మరి తెలంగాణ, ఆ రోజు మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఎందుకని ఈరోజు లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలైందో, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల, అది కాళేశ్వరమా, మిషన్ భగీరథనా, మిషన్ కాకతీయనా, ఏదేమైనప్పటికీ కూడా అధ్యక్ష వారు చేసినటువంటి లక్షల కోట్ల రూపాయల మరి విధ్వంసం వల్ల, మరి దాని తర్వాత వారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి మరి డిసిషన్స్ వల్ల కూడా ఈరోజు ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారితే, మరి దాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి మరి ఈ ప్రభుత్వం కూడా అదే తోర నడవడం అనేది బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే తెలియక చేసినటువంటి తప్పు కాదు అధ్యక్ష, వీరికి కూడా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే ఏ రకంగా ఈ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయో తెలిసి వీరు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, వీరు చేసినటువంటి మేనిఫెస్టో కానీ అన్నీ తెలిసి తీసుకున్నటువంటి మేనిఫెస్టో ఉంది కదా అధ్యక్ష. ఎందుకంటే స్వయంగా అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, దాని తర్వాత మేనిఫెస్టో రచించినటువంటి మా శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వీరందరూ కూడా అనేక అంశాలలో 5,50,000 కోట్లు అప్పు చేసినారు, 5,50,000 కోట్లు అప్పు చేసినారని పదే గత ప్రభుత్వం మీద చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ సర్కారులో లేనప్పుడు చెప్పినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు మాకు తెలియదు ఇంత అప్పుల కుప్పగా ఉన్నదని తెలియదు అని మీరు చెప్పడము, ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంటే అప్పుడు తెలిసి కూడా ఏదో ఒక రకంగా అధికారం రావాలి కాబట్టి, అప్పుడు తెలిసి కూడా ఏదో ఒక రకంగా అబద్ధాలు చెప్పినా సరే మేము అధికారం రావాలన్న ఒక ఉద్దేశంతో మీరు ఈ రకంగా మరి హామీలు ఇచ్చినట్టుగానే కనబడతా ఉంది అధ్యక్ష. ఒకసారి మీరు చూసినట్లయితే అధ్యక్ష, ఇప్పుడు వారు కట్టినటువంటి కాళేశ్వరం ఎక్కడ కూడా మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఆశాజనంగా లేకపోయినప్పటికీ, మిషన్ భగీరథ కూడా మరి ఏ రకంగా కూడా అది కాస్ట్ బెనిఫిట్ రేషియో మరి ఆశాజనంగా లేనప్పటికీ కూడా వారు అనేకమైనటువంటి తప్పిదాలు చేశారు. అదే బాటలో కూడా మీరు నడుస్తూ ఉన్నారు. తెలియక మేము చేశాము, తెలియక హామీలు ఇచ్చామని తప్పించుకునే ప్రయత్నం దయచేసి చేయవద్దని మాత్రం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ కూడా చాలా బీరాలు పలికింది అధ్యక్ష. అదే మాదిరిగా మీరు కూడా అదే బాటలో నడవడం ఇది ప్రజలు గమనిస్తా ఉన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వారు 9 నుంచి 11.5% వడ్డీకి తీసుకొస్తే మేమేం తీసుకోలేదు, మేము కూడా కార్పొరేషన్ల ద్వారా అదే రకంగా వడ్డీలు చేస్తాం, మేము కూడా నెలకు 10,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 12,20,000 కోట్లు, 1,30,000 కోట్లు అప్పు తీసుకొస్తామని మీరు కూడా చెప్పడం అనేది అది మరి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సమర్థించబోరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష బీఆర్ఎస్ మొదట్లో ఎంత అప్పు చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పలేకపోయింది, వైఫల్యం చెందింది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఏ రకంగానైతే మీరు చెప్తా ఉన్నారో మరి మొదటి బడ్జెట్ రోజు కానీ, మొదటిసారి మీరు అప్పుల అంశంలో మరి చర్చకు వచ్చినప్పుడు కానీ ఈ రకంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన కొత్తలో డిసెంబర్ 23 విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్ర అప్పులు 6,71,757 కోట్లని ప్రభుత్వం ప్రకటించింది అధ్యక్ష. ఆ తర్వాత ఫిబ్రవరి 24లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చర్చల్లో మంత్రి బట్టి విక్రమార్క గారు వెల్లడించిన మొత్తం 7,11,911 కోట్ల అధ్యక్ష. ప్రస్తుత బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తున్న సందర్భంగా అధ్యక్ష మరి ఈ రాష్ట్ర అప్పు డిసెంబర్ 1, 2023 నాటికి 6,69,257 కోట్లని ఇదిలా ఉండగా చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులు 40,154 కోట్లని, ఇతర పెండింగ్ బిల్లులు 1,09,740 కోట్లని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మెన్షన్ చేసే సంగతి అధ్యక్ష. అని ఇలా వివిధ సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు వెల్లడించినటువంటి అప్పులు 8,19,151 కోట్లని చెప్పారు అధ్యక్ష. మరి గతంలో ఎందుకు మీరు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు, గతంలో ఈ అప్పును వాస్తవంగా ఎందుకు చెప్పలేకపోయినారు, కారణాలు ఏందో మాకు తెలియదు అధ్యక్ష. కానీ మీరు సభలో కూడా ఎప్పుడు కూడా ఇంత స్పష్టంగా ఈరోజు చెప్పినంత స్పష్టంగా గతంలో మరి డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పలేకపోయారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైంది 8,19,151 కోట్ల అప్పు ఉన్నదని చెప్పి. మరి గతంలో ఇది ఎందుకు చెప్పలేకపోయినారో అది కూడా మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం కాంగ్రెస్ సర్కారు ఏం చర్యలు తీసుకోబోతున్నదో ఇప్పటివరకు దాని మీద స్పష్టత లేదు అధ్యక్ష. ఎందుకంటే బీఆర్ఎస్ పాలనలో 11% మరి వడ్డీ రేటుకు కూడా రుణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని, గత డిసెంబర్లో జరిగిన
సెషన్స్లో సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, మరి అధిక వడ్డీలకు తీసుకొచ్చిన దానికి మీరు ఏ రకంగా మరి దాన్ని మరి మరి రీస్ట్రక్చర్ చేసుకుంటారా, లేకుంటే ఏ రకంగా దాన్ని మరి ముందుకు తీసుకెళ్తారా అనేది, మరి దాని మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారనే స్పష్టత లేకుండా మీరు ఏ రకంగా ముందుకు వెళ్తా ఉన్నారనే సంగతి కూడా నేను అప్పుడే నేను మిమ్మల్ని మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. బీఆర్ఎస్ ఆర్థిక తప్పిదాలను కాంగ్రెస్ సర్కార్ కొమ్ము కాయడానికి వెనుక వేరేమైనా మతలబు ఉందా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 8 లక్షల కోట్లు దాటిన అప్పు, ముఖ్యంగా ఓవర్ డ్రాఫ్ట్లతో ఆర్థిక పాలన నడుస్తూ ఉంది అధ్యక్ష. దాదాపు 120 సార్లు ఓవర్ డ్రాఫ్ట్కి ప్రభుత్వం పోయిందా లేదా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు సోషియో ఎకనామిక్ బుక్లోనే చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాదాపు దీంట్లో 120 సార్లు మీరు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు.